సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం సిఐడి అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించమని చెప్పేసి సుప్రీంకోర్టు వారు చెప్పారు. దరిమిల సిఐడి అధికారులు ఈరోజు అటెండ్ అవ్వమని చెప్పేసి నోటీస్ ఇవ్వటం వల్ల వారి దగ్గరకు వచ్చాను. వారు అడిగిన పూర్తి సమాచారాన్ని నాకు తెలిసినంతవరకు వారికి చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా తెలిసిందే, ఆ రోజు ఆనాటి మాజీ మంత్రి ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏ విధంగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన భాష హేయమైన భాష, అసభ్యకరమైన భాష, సభ్య సమాజం తలదించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అమ్మనాబూతులు తిడుతూ నా కొడక అని చెప్పేసి పలుసార్లు సంబోధించిన ఉదంతాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన మాటలకి మనస్తాపంతో ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరకన్నా వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే కనీసం చెల్లిస్తాడేమో, ఇటువంటి వెధవలకి బుద్ధి చెప్తాడేమని చెప్పేసి ఆ రోజున వెళ్ళిన జరిగిన సంఘటన అంతా కూడా మీరు చూశారు. ఆ రోజు అక్కడికి వెళ్ళటం, నా మీద దాడి చేయటం, నా కారు అద్దాలు పగలగొట్టడం, మా వాళ్ళని కొట్టడం ఇవన్నీ కూడా చూశాను. ఈ పరిస్థితుల్లో అప్పుడున్న సంఘటన 3.5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మరలా కక్షతో కార్పణ్యాలతో ఏదో చేయాలా, మళ్ళీ సెక్షన్స్ ఆల్టర్ చేయాలా, దీన్ని భూతత్వంలో చూపించాలా, ఏదో ఇవాళ కొన్ని పేపర్లు కూడా రాసి దాడులు చేసి ఎవడ దాడి చేస్తాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజున చెలవల పొలవల దాకా తీసుకెళ్లారు. భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, నేనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిని. చిన్నప్పటి నుంచి నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజు ఏ పొరపాటు చేయాల, తప్పులు చెయ్యం. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, పరిపాలన చేయండి. మీకు ప్రజలు ఇచ్చారు, ప్రజలు మిమ్మల్ని దీవించారు. కానీ మీరు ఈరోజు 10 నెలల కాలంలో ఏం చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 10 నెలల కాలంలో మీరు ఏ విధంగా అట్టడుగు స్థానానికి వెళ్ళారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నిన్న ఒక సర్వే తిరుగుతూ ఉంది. ఈ రోజు ఎన్నికలు పెడితే 71 మంది టపా కట్టేస్తారు. టపా. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగనన్న మాకు అన్నం పెట్టాడు, కడుపు నిండా అన్నం పెట్టాడు. కడుపు నిండా అన్నం పెట్టిన జగనన్న పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు, పలావ్ పెడతా అన్నాడు. ఆ బిర్యానీ పెడతా అన్నాడు, పలావ్ పెడతా అన్నాడు. 10 నెలలు 11 నెలలు అయిపోతూ ఉంది. బిర్యానీ లేదు, పలావ్ లేదు. కనీసం జగనన్న పెట్టిన అన్నం, కడుపు నిండా పెట్టిన అన్నం, ఆ అన్నం కూడా లేదని చెప్పేసి అలో లక్ష్మణ అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితులను ఒకసారి రాష్ట్రంలో గుర్తుకు తెచ్చుకోండి. మీరేం చెప్పారు, ఏం చేస్తున్నారో గుర్తుకు తెచ్చుకోండి. ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగుతున్నారేమో, కేసులు పెడదాం కదా భయపెడదామని అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా తాత్కాలికం. కేసులు పెడితే 4 రోజులు వెళ్తాం, 2 నెలలు వెళ్తాం, 3 నెలలు వెళ్తాం. ఏం చేయగలరు?
ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఈపాటికే మీ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. నిన్న ఒక సర్వే వచ్చింది, 71 స్థానాల్లో 70% మంది ప్రజలు చీ కొడతా ఉన్నారు మీ ఎమ్మెల్యేలని. పరిపాలన చేయమని చెప్పేసి మీకు ఓటేస్తే ఏందిరా బాబా దోచుకోటాలు, కబ్జాలు, బూడిద దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మానవ వనరుల మొత్తం దోపిడీ దోపిడీ దోపిడీ, హత్యలు, మానభంగాలు. ఇదే మీ పరిపాలన, ఇదే మీ పరిపాలన. సీట్ల కోసం కొట్లాట. మరీ ముఖ్యంగా చెప్తున్నానండి, అధికారం కోసం కొట్లాట, దోచుకోవడం కోసం ఆరాటం. ఇది తప్ప మీరేం చేస్తారు? చంద్రబాబు నాయుడు సీట్లో ఎవరెక్కాలా? కొడుకెక్కాలా, దత్తపుత్రుడెక్కాలా? ఎవరెక్కాలా? ఎప్పుడు లాగేయాలా? ఇదా మీకు మంచి అధికారాన్ని ఇచ్చి మీకు మంచి సీట్లు ఇస్తే మీరు చేసే పనేంటి? ఏం చేస్తా ఉన్నారు? ఎప్పుడు కేసులు? ఏంది ఇది? ఏం కథ? 3 సంవత్సరాల నాడు ఎప్పుడో జరిగిపోతే, చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి పోతే, అయ్యన్న పాత్ర అమ్మనా బూతులు తిడితే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు లేదా? ఆ నిరసన తెలియజేసినందుకు సుప్రీంకోర్టు దాకా మీరు వెళ్ళి మమ్మల్ని, న్యాయం ఉంది, న్యాయం ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో పోట్లాడుతూ ఉన్నాం. న్యాయం మా వైపు ఉంది కాబట్టి ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఏదో చేయాలి. ఏం చేస్తారు? ఏమి చెయ్యగలరని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 నెలల కాలంలో ఎందుకు జగనన్నను చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలు ఉర్రూతలూగుతూ ఉన్నారు? ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్నం పెట్టి అన్నొచ్చాడని చెప్పేసి మళ్ళా ఊరు వాడ మొత్తం కూడా పొలాలు పుట్రలు చూడకుండా జగనన్న వెంట, జగనన్న ఆశీర్వదించడం కోసం తపన పడుతున్నారు ప్రజలు. 10 నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేస్తున్న అరాచకాలు అభివృద్ధి చేయండి, సంక్షేమం ఇవ్వండి, అభినందిస్తాం. దోచుకోవాలని చూస్తేనో, పేద ప్రజల్ని కొల్లగొట్టాలని చూస్తేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. ఒక పక్కన పిల్లలు అల్లాడుతూ ఉన్నారు, ఫీజులు కట్టలేకపోతూ ఉన్నారు, కళాశాల యాజమాన్యం పిల్లల్ని హింసిస్తూ ఉన్నారు. ఒక పక్కన ఆరోగ్యశ్రీ లేక హాస్పిటల్ అన్నీ కూడా మూత. ఆ హాస్పిటల్ యాజమాన్యాలు మొత్తం కూడా హలో లక్ష్మణ అని చెప్పేసి గగ్గోలు పెడుతూ కొన్ని వందల మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్న ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు ప్రభుత్వం, దాని మీద దృష్టి పెట్టండి అయ్యా. పిల్లల ఫీజులు కట్టండి, హాస్పిటల్ డబ్బులు కట్టండి. అంతేగాని జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, ఆనందం పొందాలా? ఏం చేస్తారా ఆనందం పొంది? 4 రోజులు పొందుతావు, 2 నెలలు పొందుతావు, ఏం చేయగలరు మీరు? రెడ్ బుక్, రెడ్ బుక్ ఎన్నాళ్ళు పడుకుని తిరుగుతారు? రెడ్ బుక్ నెల, 10 నెలలు, ఇంకో సంవత్సరం పట్టుకొని తిరుగుతావు. తర్వాత ఏమవుద్ది? రెడ్ బుక్ మరిచి ఎక్కడ పెట్టుకోవాలా? మడిచి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? గుర్తుపెట్టుకోండి, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఒకడే ఉండడు. ఎల్లకాలం మేమే ఉంటాం అనుకుంటున్నారేమో. దయచేసి ఎల్లకాలం ప్రజలకు మంచి చేయండి ఉంటారు, ప్రజల్ని మోసం చేసి మీరు ఎక్కడ ఉంటారు? 10 నెలల కాలంలోనే మోసం చేసి సూపర్ సిక్స్లు ఏమైపోయినాయి? మీ సూపర్ సిక్స్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి?
పండగలు చేసుకోలేకపోతున్నారు ప్రజలు. పండగ లేదు, పబ్బాలు లేవు, డబ్బులు లేవు. జగన్ ఉంటే నెలకి బట్టన్ నొక్కేవాడు, నెలకు ఒకసారి డబ్బులు వచ్చేసి అని చెబుతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. పాత్రికేయ మిత్రులు, పాత్రికేయ అధిపతులు ఇంకా కడుపు మండదగల మా మీద. ఇష్టం వచ్చినట్టు రాతలు, కారు కూతలు. దయచేసి మీకు చెప్తా ఉన్నాను, వ్యవస్థని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. పరిపాలన ఏ విధంగా ఉందో బేరీజ్ చేసుకోండి. ఈరోజు జగన్ ఉంటే ఇట్టా, చంద్రబాబు నాయుడు ఉంటే ఇట్టా అని రాశారు. మరి జగన్ పరిపాలన ఇట్లా ఉంది. 5 సంవత్సరాల్లో పేద ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు. 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వలేదని చెప్పి ఎందుకు రాయలా? ఎందుకు రాయరని అడుగుతా ఉన్నా. తప్పుని తప్పుగానే ఖండిస్తాం. ఒకవేళ నేను తప్పు చేసినా, నేను తప్పు చేయటానికి వెళ్ళాలా, చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్ళానని చెప్పేసి ఘంటాపదంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు వినాలా, లోకేష్ తెలుసుకోవాలా. ఎర్ర బుక్కు రెడ్ బుక్కులు శాశ్వతం కాదమ్మా, శాశ్వతం కాదు. 1 సంవత్సరం రెడ్ బుక్తో నడుపుతావు, ఎర్ర బుక్తో నడుపుతావు. 2వ సంవత్సరం నడుపుతావు, 3వ సంవత్సరం మడిసి ఎక్కడో పెట్టుకోవాలి. అది దయచేసి తెలుసుకోండి. మంచి పరిపాలన ఇస్తే ప్రజలు జై కొడతారు. చండాలమైన పరిపాలన అనగదొక్కాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడకూడదు. ఏది కనపడకూడదు? ఈ రోజున 10 నెలల కాలంలోనే మరలా ఉవ్వెత్తున జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి, జగనన్న కావాలని చెప్పేసి ప్రతి గొంతు కూడా ఈరోజు కోరుకుంటున్న పరిస్థితుల మీద చూడమని చెప్పేసి మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా ఎప్పుడు సిఐడి అధికారులు పిలిచినా సహకరిస్తానని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.